ముంబైలో జరిగిన ఒక షాకింగ్ ఘటన గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక విద్యావంతుడు, ఒక సోషల్ వర్కర్ 17 మంది చిన్న పిల్లలను బందీలుగా తీసుకున్నాడు. స్టూడియోకి నిప్పు పెడతానని బెదిరించాడు. చివరికి పోలీస్ బుల్లెట్తో చనిపోయాడు. కానీ అసలు కథ చాలా భిన్నమైనది. ఇది అవినీతి కథ, నమ్మక ద్రోహం కథ మరియు విఫలమైన ఒక వ్యవస్థ కథ. వీడియో చివరి వరకు చూడండి, మీకు నిజం తెలుస్తుంది. అందరికీ నమస్కారం. అక్టోబర్ 30, 2025 ముంబై పవాయి ప్రాంతం ఆర్య స్టూడియో అనే చోట ఒక వెబ్ సిరీస్ కి ఆడిషన్స్ జరుగుతున్నాయి. గత 5 రోజులుగా ఆడిషన్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 30 చివరి రోజు. మహారాష్ట్ర అంతటి నుంచి దాదాపు 100 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ బయట వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో అకస్మాత్తుగా రోహిత్ ఆర్య అనే వ్యక్తి స్టూడియో డోర్స్ అన్ని లోపల నుంచి లాక్ చేశాడు. స్టూడియో లోపల 17 మంది పిల్లలు, 2 పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 19 మంది బందీలు. అతను చేసిన పనులను చూస్తే నేలపై డేంజరస్ కెమికల్స్ ని స్ప్రే చేశాడు. చేతిలో గ్యాస్ లైటర్ పట్టుకున్నాడు. అవసరమైతే స్టూడియోకి నిప్పు పెడతానని కూడా బెదిరించాడు. గోడలు మరియు మెట్లపై మోషన్ సెన్సార్స్ ని పెట్టాడు. పోలీస్ రాగానే తనకు అలర్ట్ వచ్చేలా అరేంజ్ చేసుకున్నాడు. బయట పేరెంట్స్ కి లోపల ఏం జరుగుతుందో తెలియదు. పిల్లలు ఏడుస్తున్న శబ్దాలు వినిపించాయి. వెంటనే పేరెంట్స్ పోలీస్కి ఫోన్ చేశారు. ఇప్పుడు అందరి మైండ్లో ఒకే ప్రశ్న, అసలు ఎవరి ఈ మనిషి, ఇలా ఎందుకు చేశాడు? ఎవరి రోహిత్ ఆర్య? రోహిత్ ఆర్య స్టూడియో లోపల నుంచి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. వీడియోలో అతను చెప్పిన విషయాలు: నేను రోహిత్ ఆర్య, ఆత్మహత్య చేసుకోవడం కంటే నేను ఈ ప్లాన్ చేశాను. ఈ పిల్లలను హోస్టేజ్గా తీసుకున్నాను. నేను టెర్రరిస్ట్ని కాదు, నాకు డబ్బు కూడా అవసరం లేదు. నా డిమాండ్స్ చాలా సింపుల్, మోరల్ అండ్ ఎథికల్ కూడా. నేను కొన్ని వ్యక్తులతో మాట్లాడాలని అనుకుంటున్నాను. కొన్ని ప్రశ్నలకు నాకు సమాధానాలు కావాలి. ముఖ్యంగా మాజీ మంత్రి దీపక్ కేసర్కర్తో మాట్లాడాలి. ఇప్పుడు రోహిత్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, రోహిత్ ఆర్య చాలా చదువుకున్న వ్యక్తి. పూణే సింబయోసిస్ యూనివర్సిటీలో చదివారు. ముంబై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కూడా చదివాడు. అప్సరా మీడియా అనే కంపెనీకి అతను యజమాని. సోషల్ కాజ్ కోసం పనిచేసేవాడు. ప్రధానంగా చిల్డ్రన్స్ తో పనిచేసేవాడు. 2022లో ఒక బిగ్ ప్రాజెక్ట్ ని చేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద క్లీన్లీనెస్ మానిటర్ అనే కాన్సెప్ట్స్ ని తెచ్చాడు. మహారాష్ట్ర స్కూల్స్ లో కూడా ఇది అమలు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ని మాజీ విద్యా మంత్రి దీపక్ కేసర్కర్ అధికారికంగా లాంచ్ చేశారు. రోహిత్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిందేతో కూడా ఫోటోలున్నాయి. అంటే అతను ప్రముఖ రాజకీయ నేతలతో పనిచేసిన వ్యక్తి. అప్పుడు సమస్య ఎలా వచ్చింది? రోహిత్ 2024 అక్టోబర్లో ఒక వీడియోని పోస్ట్ చేశారు. అందులో చెప్పిన విషయాలు: నేను క్లీన్లీనెస్ మానిటర్ ఐడియా తెచ్చాను. నా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ కూడా ఉపయోగించారు. కానీ నాకు మాత్రం క్రెడిట్ ఇవ్వలేదు అండ్ పేమెంట్ కూడా ఇవ్వలేదు. మహారాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాకు 2 కోట్ల రూపాయలు బాకీ ఉంది. నేను ఈ ప్రాజెక్ట్స్ మీద భారీగా ఖర్చు చేశాను, కానీ గవర్నమెంట్ నుంచి నాకేమీ రాలేదు. ఇక రోహిత్ చేసిన నిరసనల విషయానికి వస్తే, రోహిత్ ఈ సమస్య కోసం చాలానే పోరాడారు. జూలై, ఆగస్ట్ 2024 సమయంలో దీపక్ కేసర్కర్ బంగ్లా ముందు 2 సార్లు ప్రొటెస్ట్ చేశాడు. ముంబై ఆజాద్ మైదానంలో ప్రొటెస్ట్ చేశారు. అక్టోబర్ 2024లో పూణే పత్రికర్ భవన్ ముందు హంగర్ స్ట్రైక్ కి కూడా కూర్చున్నారు. నా డిమాండ్ తీరే వరకు నిరాహార దీక్ష చేస్తాను అన్నారు. కానీ దీక్ష సమయంలో అతనికి సీజర్ వచ్చింది. వెంటనే ఆయనని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కి చాలా లెటర్స్ రాశాడు, కానీ ఎవరూ రిప్లై ఇవ్వలేదు, స్పందించలేదు. చివరికి నిరాశకు గురై ఈ తీవ్రమైన అడుగు వేశాడు. ఇక పోలీసుల ఆపరేషన్ విషయానికి వస్తే, పోలీస్ వచ్చాక సీనియర్ ఇన్స్పెక్టర్ జితేంద్ర సోనావనే రోహిత్ తో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాడు. దాదాపు 2 గంటల నెగోషియేషన్స్ జరిగాయి. ఇన్స్పెక్టర్ అతనికి భరోసా ఇచ్చాడు, మీ సమస్యలన్నీ రిజాల్వ్ చేస్తాం, పిల్లల్ని మాత్రం వదిలేయండి అని. కానీ రోహిత్ పోలీసులను నమ్మలేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పోలీస్ కేసర్కర్ కి కూడా ఫోన్ చేశారు, కానీ అతను ఫోన్ ఎత్తలేదు. 2 గంటల తర్వాత రోహిత్ మరింత అగ్రెసివ్ గా మారడం చూసి పోలీస్ ఫోర్స్ యూజ్ చేయాలని డిసైడ్ చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ కమాండోస్ ని పంపించారు. వాళ్ళు వెనుక బాత్రూమ్ విండో నుంచి ఎంటర్ అయ్యారు. రోహిత్ కి డిస్ట్రాక్షన్ కోసం ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. కమాండోస్ లోపలికి వెళ్ళగానే రోహిత్ ఎయిర్ గన్ తో ఫైర్ చేశాడు. అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అమోల్ వాగ్మారే స్పిలిట్ సెకండ్ డిసిషన్ తీసుకున్నారు.
రోహిత్ని షూట్ చేశారు. బుల్లెట్ రోహిత్ చెస్ట్ని తాకింది. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ డాక్టర్లు డెడ్ అని డిక్లేర్ చేశారు. 3:30 గంటల తర్వాత 19 మంది బందీలు సేఫ్గా రెస్క్యూ చేయబడ్డారు. ఇక గవర్నమెంట్ వర్షన్కొస్తే, మహారాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పిన విషయాలు: 2022లో క్లీన్లీనెస్ మానిటర్ ఫస్ట్ స్టేజ్ రోహిత్ కంపెనీకి 9.5 లక్షల రూపాయలు పే చేశాం. 2023-24లో సెకండ్ ఫేజ్కి 2 కోట్లు అప్రూవ్ అయినా అమలు మాత్రం చేయలేదు. ఎందుకంటే రోహిత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ని సబ్మిట్ చేయలేదు. అడ్వర్టైజింగ్, మేనేజ్మెంట్ ఖర్చులు అనవసరంగా యాడ్ చేశాడు. స్కూల్స్ నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కలెక్ట్ చేశాడు. ఇది చట్ట విరుద్ధం. 2024 ఆగస్టులో గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. స్కూల్స్ నుంచి కలెక్ట్ చేసిన డబ్బు గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి, తర్వాత మళ్ళీ ప్రపోజల్ని సబ్మిట్ చేయాలి. కానీ రోహిత్ చేయలేదు. దీపక్ కేసర్కర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, డాక్యుమెంట్స్ లేకుండా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా డబ్బు రిలీజ్ చేయదు. రోహిత్ ప్రాపర్ ప్రొసీజర్స్ని ఫాలో చేయలేదు. అతనికి సహాయం చేయడానికి నా పర్సనల్ ఫండ్స్ నుంచి 15 లక్షల రూపాయలు కూడా ఇచ్చాను అని ఆయన వెల్లడించారు. కానీ ఇంకో వర్షన్ ఏంటంటే, రోహిత్ భార్య మరియు అతని నేబర్ చెప్పిన విషయాలు ఏంటంటే, అతను చాలా కామ్గా, నార్మల్గా ఉండేవారు, మెంటల్లీ డిస్టర్బ్డ్ అసలే కాదు అని చెప్పారు. కానీ పోలీసుల కథనం ఏంటంటే, రోహిత్ మెంటల్లీ అన్స్టేబుల్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు నిజం ఏంటి? ఎవరు చెప్పేది నిజం? ఫ్రెండ్స్, ఈ కేసులో మనకు చాలా ప్రశ్నలకు సమాధానం అయితే లేదు. రోహిత్కి నిజంగా అన్యాయం జరిగిందా? గవర్నమెంట్ కరప్ట్గా ప్రవర్తించిందా? రోహిత్ ప్రాపర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదా? అసలు ట్రాజెడీ ఏమిటంటే, ఆ వ్యక్తి చనిపోయాడు, ప్రశ్నలు కూడా చనిపోయాయి, సాక్ష్యాలు చనిపోయాయి. నిజమైతే ఎప్పటికీ తెలియదు. ఈ స్టోరీ మనకు చెప్పేది ఏంటంటే, అవినీతి ఒక మంచి మనిషిని కూడా నేరస్తుని చేస్తుంది. విఫలమైన సిస్టమ్ ప్రజలను ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునేలా చేస్తుంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.